హాయ్ అండి. ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ పసుపు, సాల్ట్, పెరుగు వేసి నానబెట్టుకోవాలి. దొండకాయ చికెన్ మీరు ఎప్పుడైనా విన్నారా, మీరు ఎప్పుడైనా వండారా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మసాలా ప్లస్ కొబ్బరి యాడ్ చేసుకొని, అంటే రెగ్యులర్గా ఉన్న మసాలాని కొబ్బరి యాడ్ చేశాను. పేస్ట్ రెడీ చేసుకొని ఆనియన్, దొండకాయ, టొమాటో రెడీ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆనియన్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ పసుపు, సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వేసారు కాబట్టి కొంచెం ఇక్కడ తక్కువే వేయండి. నెక్స్ట్ దొండకాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ చికెన్ వేస్తున్నాము. సో అది కూడా కొంచెం చికెన్ పచ్చివాసన పోవాలి కాబట్టి. ఇంకొక టిప్ ఏంటంటే ఆయిల్లో చికెన్ని ఫ్రై చేస్తే కొంచెం పచ్చివాసన పోతుంది అండ్ కర్రీ కూడా బాగుంటుంది. సో ఇక్కడ వాటర్ తేలిపోయింది చూసారా, చికెన్లో వాటర్ అండ్ పెరుగు వేసాం కదా ఆ వాటర్. సో ఈ వాటర్ కొంచెం తగ్గిపోవాలి, అప్పుడు పచ్చివాసన పోతుంది. సో అది తగ్గిపోయిన తర్వాత కారం వేసుకొని మనం ఫ్రై చేయాలి. ఇక్కడ మనం ఇంట్లో కారం రెడీ చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. రెడీమేడ్గా కారం వేస్తే బాగోదు. సో ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇది కూడా మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసి వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు ఆయిల్ తేలింది. సో కర్రీ రెడీ అనమాట. సో ఇప్పుడు నేను హైలో పెట్టేసి కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు పెట్టుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో మనం వేసిన పేస్ట్ వల్ల, సో దొండకాయ వేయడం వల్ల కూడా కొంచెం కర్రీ అనేది మనకి థిక్గా వస్తుంది. సో ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.